ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ బాట పడుతున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిన చంద్రబాబు మరోసారి ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. రాహుల్తో పాటు బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలను బాబు కలవబోతున్నారు. టీడీపీ ఎంపీలతోనూ సమావేశమై కేంద్రంపై చేయాలంపై చర్చిస్తారు. మోడీ వర్సెస్ చంద్రబాబు మధ్య రాజకీయంగా మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకున్న సమయంలో చంద్రబాబు మరోసారి ఢిల్లీ టూర్కు రెడీ అయ్యారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు ఆ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం ఉంది. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఫేస్ టు ఫేస్ భేటీ జరగలేదు. 2019 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడంపై చర్చించే అవకాశం ఉంది. డిసెంబర్లో జరిగిన మహాకూటమి మీటింగ్కు కొనసాగింపుగా ఈ భేటీ జరగనుంది. కేంద్రానికి వ్యతిరేకంగా మహాకూటమి దేశవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాలపై చర్చిస్తారు. జాతీయ నేతలతో వివిధ రాష్ట్రాల్లో ర్యాలీల గురించి కూడా చంద్రబాబు మాట్లాడతారు. ఈ నెల నుండే దేశవ్యాప్తంగా కూటమి సభలు, ర్యాలీలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు పార్టీ ఎంపీలను కూడా కలుస్తారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఇటీవల మోడీ ఏపీపై ఫోకస్ పెట్టారు. కేంద్రం ఇస్తున్న నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో అంటూ టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. యూసీ ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో పార్లమెంట్ స్థాయిలో కేంద్రంపై ఎలాంటి పోరాటం చేయాలన్న అంశంపై టీడీపీ ఎంపీలకు బాబు దిశానిర్దేశం చేయబోతున్నారు.